హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ కపీబలాబ్ధి ప్రమదావనశ్చ జాతాదశాశ్చ ప్రమదావనశ్చ. ఆ హనుమ యొక్క తీవ్రమైనటువంటి తొడల వేగానికి ఆయన చెట్టు మించి చెట్టు, చెట్టు మించి చెట్టు, చెట్టు మించి చెట్టు దూకేస్తూ కొమ్మలన్నీ విరిచేసి భంజనం చేసేస్తుంటే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారి అందరూ ఉలిక్కి పడిపోయారు. తద్వనం అధికైర్వృక్షై సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి. ఎక్కడ చూసినా మంచి మంచి ఉద్యానవనాలతోటి, మంచి ఫలములతోటి, పుష్పములతోటి, సరోవరములతోటి ఉంది. కానీ ఎప్పుడైతే హనుమ దాన్ని భంజించడం ప్రారంభించారో వెంటనే ఆ చెట్ల కొమ్మలన్నీ విరిగిపోయి, అలాగే భిన్నైశ్చ సలిలాలయై అక్కడ ఉండేటటువంటి సరోవరాల యొక్క గట్లన్నీ కూడా బదలగొట్టేశారు. లోపల ఉండేటటువంటి నీళ్ళన్నీ పెద్ద ప్రవాహం కింద బయటికి వచ్చేసాయి. అక్కడతో ఊరుకోలేదు. చూర్ణితై పర్వతాగ్రైశ్చ తన యొక్క వక్షస్థలంతో ఉరసాజి పాతయామాస జీమూతమివ మారుతః అంటారు. పర్వతముల యొక్క శిఖరాగ్రములను విపరీతమైన వేగంతో వెడుతూ తలెత్తి గుండెలతో గుద్దారు. గుద్దితే అవన్నీ చూర్ణములైపోయి కింద పడిపోయి. ఎంతసేపట్లో? నేను చెప్పినంతసేపు పట్టలేదు. ఒక్క క్షణంలో ఏదో గంటకి 250 కిలోమీటర్ల వేగంతో తుఫాను సముద్ర తీరాన్ని దాటినటువంటిది ఒక్క పావుగంట ఉంటే అప్పటి వరకు ఉన్న నగరం తర్వాత ఎలా అయిపోతుందంటామో అలా మారిపోయిందంతే అశోకవనం. సావిహ్వలాశోకలతా ప్రతాన. అంతగా అక్కడ ఉండేటటువంటి భూతములన్నీ కూడా భయంకరమైనటువంటి అరుపులు వస్తున్నాయి. నిద్రపోతున్నటువంటి రాక్షస స్త్రీలందరూ కూడా ఉలిక్కిపడి లేచారు. ఏమైంది 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 తెలుసుకునే లోపల ఎవరికి అవకాశం లేదు. చెట్లన్నీ విరిచేస్తున్నారు. మహాభూతం ఒక్క సీతమ్మ తల్లి కూర్చున్నటువంటి శిశుపావృక్షాన్ని మాత్రం విడిచిపెట్టేశారు. ఈ విడిచిపెట్టేయడంలో మళ్ళీ 2 విశేషాలు. ఒకటి, తాను సీతమ్మ దర్శనానికి వచ్చానన్న విషయంలో ఏ అనుమానం ఉండక్కర్లేదు. ఇంతకు ముందున్న పిరికితనం ఉందనుకోండి, ఆ చెట్టు ఒక్కటి వదిలేస్తే ఆ చెట్టు ఒక్కటి ఎందుకు వదిలేశాడు అని చెప్పి నేను సీతమ్మతో మాట్లాడాను, సీతమ్మకి కావలసిన వాడిని గుర్తుపడతారేమోనన్న శంక ఉంటుంది. ఇప్పుడు అలాంటి అనుమానాలు లేవు, అలాంటి భయాలు లేవు. ఉన్న ఆభరణం అటువంటిది చేతిలో, మరి దేని ప్రభావం దాంది. 2, శీశుపావృక్షాన్ని ప్రయత్నపూర్వకంగా ఎందుకు వదిలేశారంటే సీతమ్మ పట్ల ఆయనకున్నటువంటి అపారమైనటువంటి భక్తి. తల్లి అక్కడ కూర్చునున్నటువంటి చెట్టు, ఆ తల్లికి ఆచ్ఛాదన ఇచ్చి నీడ పట్టిన చెట్టు. ఆ చెట్టుని నేను పాడు చేయడం అంటే తల్లికున్న నీడ పాడు చేయడం. కాబట్టి నేను ఆ చెట్టు జోలికి వెళ్ళను. కాబట్టి ఆ చెట్టుని విడిచిపెట్టేశారు. ఇంత వేగంగా అశోకవనాన్ని భంజిస్తున్నా ఆయన ఆలోచనలో మాత్రం ఎక్కడ కించిత్ కూడా వైక్లభ్యం ఉండదు బుద్ధిలో. కాబట్టి అశోకవన భంజనం జరుగుతోంది. రాక్షస స్త్రీలు రావణాసురుడి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. అందుకని పరిగెత్తుకుంటూ వాళ్ళు సీతమ్మ దగ్గరికి వచ్చారు. వాళ్ళకి అనుమానం వచ్చింది, ఈ కోతి ఇంతకు ముందు చెట్టు మీద కూర్చొని సీతమ్మతో ఏదో కిచకిచలాడింది. చాలా చిన్న కోతిగా ఉండేది, అకస్మాత్తుగా మహాభూతంగా మారింది ఇది. కాబట్టి సీతమ్మకి తెలిసి ఉంటుంది అని, ఎవరా కోతి, ఎక్కడి నుంచి వచ్చింది, ఇంద్రుడి దూత, అగ్ని యొక్క దూత, ఎందుకు ఈ అశోకవన భంజించింది, నీతో ఏం మాట్లాడింది చెప్పమని అడిగారు. ఆవిడంది, యూయమేనాభిజానాతి యోయం యద్వా కరిష్యతి అహిరేవ హ్యహే పాదాన్ విజానాతి న సంశయ అంది. ఏమో, పాము కాళ్ళు పాముకి తెలియాలి. పాముకి కాళ్ళు ఉంటాయా అంటే, నేను వెళ్ళి త్రాచుపాముని తిరగేసి చూడనా, లేకపోతే పాము వెడుతుంటే వెనకాతలు నడిచి పాముకు పాదముద్రలు పడ్డాయో లేదో నేను చూడనా. పాము చూస్తేనే భయం కదా, పాముని మనం చూస్తేనే భయం కదా, ఇంకా పాముకి కాళ్ళు ఉన్నాయో లేదో చూసేవాడు ఎవడు. పైగా పాము నడిచినప్పుడు పాదముద్రలు పడతాయో పడవో నేను చూడనా, నా వల్ల కాదు. రాక్షసులు అంటేనే మాయ. కాసేపు ఒకలా ఉంటారు, కాసేపు ఒకలా ఉంటారు. అవకాశం ఎప్పుడు ఒకరికే, నేటి ఇంకోరికి రాదు. ఆవిడ దెప్పి పొడిచింది, సన్యాసి రూపంలో వచ్చి ఎత్తుకు రాలా మీ నాయకుడు. ఏమో ఎవడు ఈ రూపంలో వచ్చాడో ఎవడికి తెలిసి ఎందుకు వచ్చాడో, ఎందుకు వచ్చి ఏం పాడు చేస్తున్నాడో, మీ బుద్ధే పాడు చేయడు. ఆయనేగా చెప్పాడు, సధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంత్యయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా. కాబట్టి ఏమో ఎవడొచ్చాడో ఎందుకు పాడు చేశాడో. పాము కాళ్ళు పాముకే తెలుస్తాయి, మీ రాక్షసుల మాయలు మీకే తెలుస్తాయి, నాకు తెలియదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.